ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారికి కానుకల్ని విరాళాలను అందజేసి మొక్కులు చెల్లించుకుంటారు. తాజాగా మరో భక్తురాలు తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు. గుంటూరుకు చెందిన భాష్యం డెవలపర్స్ సంస్థ డైరెక్టర్ డి కస్తూరి తిరుమల శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద ట్రస్టుకు 51 లక్షలు విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును దాత అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఇక ఈ దాతలను అందరూ అభినందించారు. మహాకుంభమేళలో శ్రీవారి నమూనా ఆలయం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ అలహాబాద్లో జరగనున్న మహాకుంభమేళలో సెక్టారు అంటే 6లో వాసుకి ఆలయం పక్కన శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. జనవరి 13, 25 నుంచి ఫిబ్రవరి 26, 25 అంటే సంవత్సరం మహాకుంభమేళ జరగనుంది. నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేసేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రయాగ్రాజ్లోని ఉత్తరాది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మించనున్నారు. బిఆర్ నాయుడు తిరుమల తరహాలో శ్రీవారి కళ్యాణోత్సవాలు, చక్రస్నానము తదితర కైంకర్యాలు చేపడుతున్నారు. చైర్మన్ ఈ విషయాలన్నీ తెలియజేశారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ పుష్ప అలంకరణలు చేపట్టాలని సూచించనున్నారు. మహాకుంభమేళకు సంబంధించి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. మహాకుంభమేళకు టీటీడీ అధికారులు సమిష్టిగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇక ఎస్వీబీసీ ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. ఇక శ్రీ అండాల్ నిరాటోత్సవాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జనవరి 6 నుండి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీ ఆండాల్ నిరాటోత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీ గోవిందరాజస్వామి వారు రామచంద్ర కట్టపైకి వేంచేపు చేశారు. ఆండాల్ అమ్మవారి నిరాటోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వామివారు ముందుగా ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. జనవరి 6 నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు శ్రీ అండాల్ అమ్మవారి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ మాడ వీధులు, చిన్న బజారు వీధి, శ్రీ కోదండ రామాలయం మాడవీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారికి అభిషేకము, ఆస్థానము చేపడతారు. అండాల్ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం శ్రీ అండాల్ అమ్మవారు శ్రీ కోదండ రామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. ఈ విధంగా 7 రోజుల పాటు ఈ ఉత్సవం సాగనుంది. ఇది అన్నమాట తిరుమల నుంచి ఇందాకే వచ్చిన విషయము. ఇలాంటి విషయాలు అంటే తిరుమలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మన ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.